వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను ప్రవీణ్. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. వరంగల్కు మహర్దశ. కాకతీయ టెక్స్టైల్ పార్క్తో వేల ఉద్యోగాలు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఆ ఉద్యోగాలు కంప్యూటర్ పరీక్ష పాస్ అవ్వాల్సిందే. హిందూ దేవుళ్లపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. విరుచుకుపడిన చీకోటి ప్రవీణ్. బీజేపీ రిమోట్ హరీష్ రావు చేతిలో ఉంది. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు. పవన్ కళ్యాణ్ తలతిక్క మాటలు మానుకోవాలి. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరిక. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతిష్టాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు, ముఖ్యంగా మహిళలకు భారీ ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పీఎం మిత్ర పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన 7 మెగా టెక్స్టైల్ పార్కులలో వరంగల్లోని కాకతీయ పార్క్ ఒకటి. ఈ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించిన కిషన్ రెడ్డి మొత్తం 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతగా 30 కోట్ల రూపాయలు విడుదల చేశామని, త్వరలోనే మరో 30 కోట్ల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. గీసుకొండ మండలం చాయంపేట, సంగెం మండలం చింతపల్లి గ్రామాల్లో సుమారు 2000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఈ పార్కు ద్వారా మొత్తం 1700 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 12,500 మందికి పైగా స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. ఇప్పటికే దక్షిణ కొరియాకు చెందిన ఎవర్ టాప్ టెక్స్ అనే సంస్థ 1100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒక్క కంపెనీతోనే 12,000 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ పర్యవేక్షణలో రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, వేగం పెంచే లక్ష్యంతో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షను తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 237ను జారీ చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ జీవో ప్రకారం నిర్దేశిత కేటగిరీల ఉద్యోగులు కంప్యూటర్ పరీక్ష పాస్ కావడంతో పాటు ఆఫీస్ ఆటోమేషన్ యంత్రాల వినియోగంలో కూడా నైపుణ్యం ప్రదర్శించాలి. జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, యూడీ, ఎల్డీ టైపిస్టులు వంటి క్లెరికల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రభుత్వ దైనందిన కార్యకలాపాల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారిలో కొందరికి కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష ద్వారా ఉద్యోగులందరూ తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఫైళ్ల నిర్వహణ, డేటా ఎంట్రీ, కమ్యూనికేషన్ వంటి పనులు వేగవంతం కావడానికి ఇది దోహదపడుతుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. డిజిటల్ పాలనను పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందూ మతంలో కోట్లాది మంది దేవతలు ఉన్నారని, వివాహం కాని వారికి హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసే వారికి ఇంకొక దేవుడు ఉన్నారని, అదేవిధంగా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కళ్ళు పోసి కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పన్నం తినేవారికి సైతం ఒక దేవుడు ఉన్నారని, మనకు అన్ని రకాల దేవుళ్లు ఉన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై చీకోటి ప్రవీణ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి హిందూ దేవతలను కించపరిచేలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ హిందువుల ఓట్లు అభ్యర్థించే ఆయన హిందూ దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. వెంటనే రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలకు హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో త్వరలో పెను సంచలనం జరగబోతుందంటూ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి తెలంగాణ బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్లిపోయిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
హరీష్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలుబొమ్మలుగా మారిపోయారని సామా విమర్శించారు. ఇకపై కేటీఆర్ కార్యక్రమాల కంటే ఎక్కువగా హరీష్ రావు కార్యక్రమాలకు ప్రచారం కల్పించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. హరీష్ రావు, ఈటల రాజేందర్ పన్నిన వ్యూహంలో బీజేపీ చిక్కుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. సామ రామ్మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో హరీష్ రావు బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు మరోసారి బలం చేకూరినట్లయింది. గతంలో కూడా పలుమార్లు ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను హరీష్ రావు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్ లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న తలతిక్క మాటలు వెంటనే మానుకోవాలని, లేకపోతే తెలంగాణలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. గత వారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ సముద్రపు నీటి వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడి పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణమయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణ వనరులు వాడుకొని ఈ స్థాయికి ఎదిగావు. రాజకీయ మైలేజ్ కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. అన్నదమ్ముల్లా విడిపోయిన మనం కలిసుండాలి అని శ్రీహరి హితవు పలికారు. పనితనంతో ప్రజల మెప్పు పొందాలని, అనవసర వ్యాఖ్యలతో కాదని సూచించారు. తన వ్యాఖ్యలను పవన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.